గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ముస్లిం లీగ్ ఏర్పాటు. ముస్లిం లీగ్ ఏర్పాటు అసలు ఎందుకు ఇది? దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పోటీ పరీక్షలు అడిగారు కూడా. మామూలుగా మీకు ముస్లిం లీగ్ ఏర్పాటు ఎవరంటే ఢాకా నవాబ్ సలీముల్లా ఖాన్ అక్కడికే అనుకుంటాం, కానీ ఆయన కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది మనం ఒకసారి యాస్పిరెంట్ చూడాలండి. ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఏపీఎస్సీ జిఎస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకసారి క్షుణ్ణంగా కొంచెం సబ్జెక్ట్ చూడండి. నేను చిన్న చిన్న వీడియోలో పెడుతున్నాను, ఎక్కువ టైం వీడియోలు చేస్తే చూడాలని చెప్పి చిన్న చిన్నవి పెడుతున్నా. ఒకసారి సబ్జెక్ట్ని చూడండి. ముస్లిం లీగ్ ఏర్పాటు. ఈ ముస్లిం లీగ్ పునాది ఎక్కడ పడిందంటే అలీగర్ ఉద్యమంలో పడిందండి. అలీగర్ ఉద్యమం, ఈ నాయకులు అలీగర్ ఉద్యమంలో నాయకులే ముస్లిం లీగ్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 30/12/1906 అంటే డిసెంబర్. ఈ డేట్ ఇంపార్టెంట్, మంత్ ఇంపార్టెంట్, సో వెరీ ఇంపార్టెంట్ అండి. 30/12/1906 అలీగర్ ఉద్యమంలోని నాయకులు ముస్లిం లీగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? ఢాకా బంగ్లాదేశ్లో ఉంటుంది. నవాబు సలీముల్లా ఖాన్, నవాబు సలీముల్లా ఖాన్, ఢాకా నవాబు సలీముల్లా ఖాన్. అలాగే ఇంకెవరైనా సభ్యులు ఉన్నారంటే ఇది ఇంపార్టెంట్ మనకు. ఏమేమి? ఆఖాన్ III, వాఖర్ ఉల్ ముల్క్, వకరు మరియు మొహసిన్ ఉల్ ముల్క్, నవాబు మొహసిన్ ఉల్ ముల్క్, వీళ్ళందరూ కలిసి మనకు ముస్లిం లీగ్ని ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే ఒక ప్రత్యేకమైన దేశం ఏర్పాటు చేయడం కోసం ఈ ముస్లిం లీగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ముస్లిం లీగే చివరికి భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు చేయడం. ఇక్కడ పడేది ప్రత్యేక పాకిస్తాన్ బీజం ఈ ముస్లిం లీగ్. బ్రిటిష్ వాళ్ళు చిన్నగా మన వాళ్ళకి రెచ్చగొట్టారు. ఈ సందర్భంలోనే డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించు పాలించు అనే కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. హిందూ ముస్లిం ఇద్దరు కలకత్తా బెంగాల్లో ఎక్కువగా ఉన్నారు, పైగా ముస్లిం సంఖ్య ఎక్కువగా. వీళ్ళు కలిసి ఉంటే మనం పరిపాలించడం కష్టమవుతుంది అని చెప్పి ముస్లిం రెచ్చగొట్టి, మీ ముస్లింస్ అంతా ఒక చోట ఉంటే ఒక దేశం ఏర్పాటు చేసుకుంటే మీరే ఆ దేశానికి అధ్యక్షులు కావచ్చు, మైనారిటీ కదా మీరు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు రెచ్చగొట్టారు. అది వాళ్ళు నమ్మి అలా ఒక ప్రత్యేకమైన దేశానికి ఏర్పాటు చేశారు. చివరికి ఆ ముస్లిం లీగే 1947 ఆగస్టు 19 ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు. మనకి ఆల్ ఇండియా ముస్లిం లీగు ఢాకా నవాబ్ ఆధ్వర్యంలో, సలీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో 1906 డిసెంబర్ 30 ఏర్పడింది. మిగతా సభ్యులు మనకి ఎవరు? ఆఖాన్ III, నవాబు వాఖర్ ఉల్ ముల్క్, నవాబ్ మొహసిన్ ఉల్ ముల్క్ అన్న వాళ్ళతో సభ్యులతో కలిసి ఈ ముస్లిం లీగ్ని ఏర్పాటు చేశారు. తర్వాత ముస్లిం లీగ్ మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే 1908 అమృత్సర్లో జరిగింది. దీనికి అధ్యక్షుడు ఎవరంటే, మొదటి అధ్యక్షుడు ఎవరంటే మనకు ఆఖాన్ III మొదటి అధ్యక్షుడు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఆఖాన్ III మొదటి అధ్యక్షుడు. అలా ముస్లిం లీగు కొన్ని సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకుని ఆ ముస్లిం లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చివరికి ఈ ముస్లిం లీగే ప్రత్యేక పాకిస్తాన్కి దారితీసిన అంశాలు. ఒరిజినల్గా మొహమ్మద్ అలీ జిన్నా ప్రత్యేక పాకిస్తాన్కి వ్యతిరేకం ప్రారంభం. తర్వాత ఇంకా తప్పదని చెప్పి ఆయన కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం కనిపిస్తుంది. సో ఇదండి ఇవాళ ఉన్న ఒక చిన్న టాపిక్. నెక్స్ట్ క్లాస్లో మనకి స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతరం ఉద్యమం గురించి నెక్స్ట్ క్లాస్లో చర్చిస్తున్నాం. వీడియో చూస్తున్న వాళ్ళకి యాస్పిరెంట్స్కి నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను డైలీ కొన్ని ప్రశ్నలు
మనకు ఏపీ సెట్ కానీ జిఎస్ కానీ ఉపయోగపడతాయని చెప్పి డైలీ కొన్ని ప్రశ్నలు షార్ట్ వీడియోలో పెడుతున్నాను. సో మంచి రెస్పాండ్ ఉంది. వితిన్ 10 minutesలో నాకు 1400 వ్యూవర్స్ వచ్చారు పైన వితిన్ 10 minutesలో. సో కాబట్టి అలా చూస్తున్న వాళ్ళు ఒకసారి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో